వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములని ఈ రోజున ప్రతి ఒక్కరూ క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, దేవుడి బిడ్డలలో ఉన్నారు. దేవుని బిడ్డలలో అతిక్రమాలు చేస్తూ దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఒప్పుకొనక దాన్ని దాచిపెడుతూ వస్తున్నారు. ఈ రోజున ఓ క్రైస్తవుడా, నువ్వు దేని వైపు ఉన్నావు? దేన్ని అంగీకరిస్తున్నావు? నీ తప్పుని నువ్వు సరిదిద్దుకోలేకపోతున్నావు, నీ తప్పులని నీవు దాచిపెట్టుకుంటున్నావు. ఇదేనా నీ నుండి ప్రభు ఆశపడింది? దీని కొరకేనా ప్రభు నిన్ను పిలుచుకుంది? దీని కొరకేనా ప్రభు నిన్ను ఏర్పరచుకుంది? నువ్వు ఎప్పుడో ఏ పాపములో నీవు మునిగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు అతిక్రమములో ఉన్నప్పుడు, చెడ్డ బుద్ధిలో ఉన్నప్పుడు, కొరవిన పాపములో నువ్వు మునుగుతూ ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడే, నిన్ను ఏర్పరచుకున్నాడే. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? విడిచిపెట్టవా? నీ అతిక్రమాన్ని నువ్వు దాచిపెడుతున్నావు. మొదట ఉన్నావు అదే బుద్ధితో, ఇప్పుడు అదే బుద్ధితో నడుస్తున్నావు. అప్పుడు అదే గుణము, ఇప్పుడు ఇదే గుణము. పాచిన స్వభావము అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. నీ పాచిన బుద్ధి, నీ పాచిన స్వభావాన్ని విడిచిపెట్టమంటున్నాడు. నిన్ను ఏర్పరచుకుంది నవ్విన స్వభావముని ధరించుకొని నాలో నిత్యము నువ్వు ఎదగాలని, నిత్యము నువ్వు ఆశీర్వదించబడాలి అని నిన్ను లోకములో నుండి ఏర్పరచుకున్నాడు నా యేసయ్య. ఏరుబాటు జీవితాన్ని నీకు అనుగ్రహించాడు యేసయ్య. ఏరుబాటు జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు దేన్నైతే విడిచిపెట్టి వచ్చావో దాని వైపే చూస్తున్నావు. బైబిల్లో ఒక మాట ఉంది, కుక్క వాంతికి చేసుకొని తిరిగి మళ్ళీ దానికోసమే వెళ్ళినట్టుగా. అలాంటి బుద్ధులు మనకు కలిగి ఉండకూడదండి. అలాంటి స్వభావం మనకు